అందరికీ నమస్కారం. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో కుంభరాశి వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాలు మనం ఈ రోజున తెలుసుకుందాం. 12 రాశుల్లో కూడా 11వ రాశి కుంభరాశి. ఈ రాశికి కూడా అధిపతి శనీశ్వరుడు. కాబట్టి వీరు కూడా ప్రతి శనివారం నవగ్రహాలు ఉన్న చోటుకు వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించి నువ్వులు సమర్పించి నల్లని వస్త్రాన్ని సమర్పించడం కుంభరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా వీరు ప్రతి నిత్యము కూడా ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః, ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఈ కుంభరాశి వారు ప్రతి శనివారం కూడా నవగ్రహాలున్న చోటకు వెళ్ళి ఆ నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి శనీశ్వరుడికి నువ్వుల నూనె సమర్పించి నువ్వులతో పూజించి నల్లని వస్త్రాన్ని స్వామివారికి సమర్పించి ఎవరైనా లేని వారికి పేదవారికి దేవాలయం దగ్గర అక్కడ యాచకులు ఉంటారు కదా, భిక్షం చేసుకునేవాళ్ళు, వాళ్ళకి నల్లని వస్త్రాలు లేదా ఒక దుప్పటి కానీ లేదా ఒక నల్లని వస్త్రం కానీ ఒక కంబళి కానీ సమర్పించడం శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే మనకి లేని వారికి పేదవారికి సహాయం చేయడం అనేది కూడా కుంభరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా శనివారం నాడు వస్త్రదానం కానీ ఎవరైనా లేని వారికి అన్నదానం చేయడం కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది కుంభరాశి వారికి. కాబట్టి కుంభరాశి వారు ప్రతి నిత్యము కూడా వాళ్ళ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధన చేసుకుంటూ నిత్య పూజలు చేసుకుంటూ నిత్యం దీపారాధన చేసుకుంటూ రాశికి సంబంధించిన మంత్రం ఇది రాశికి సంబంధించిన మంత్రం. కాబట్టి కుంభరాశి వారు ఎవ్వరైనా సరే, ఆడవారు మగవారు ఎవ్వరైనా కూడా ఈ యొక్క మంత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం చాలా మంచిది. ఓం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః ఈ యొక్క మంత్రాన్ని కుంభరాశి వారు క్రమం తప్పకుండా 108 సార్లు పఠించండి. అదేవిధంగా శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం శనివారం నాడు నువ్వులు దానం చేయండి. ఎవరికైనా బ్రాహ్మణుడికి నువ్వులు దానం చేయండి. అదేవిధంగా నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం జరిపించుకోండి. ఇవి చేస్తున్నప్పటికీ కూడా శనీశ్వరుడి యొక్క బాధ తగ్గాలి అంటే దానికి ఆంజనేయ స్వామి పూజ ఒక్కటే మార్గం. ఎన్ని మార్గాలున్నా ఎన్నున్నా కూడా శనీశ్వరుడి బాధ తగ్గాలి, శనీశ్వరుడికి మనం హోమం జపం పూజ జరిపించుకునే లోపల శనీశ్వరుడి యొక్క బాధ తగ్గాలంటే ఆ శని బాధ ఉన్నవారు, రాశ్యాధిపతి శనిగా ఉన్నవారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం, కుడి చేతి ఉంగరం వేలికి ఆంజనేయ స్వామిది యొక్క వెండి ఉంగరాన్ని ధరించడం కూడా మంచిది. అదేవిధంగా ప్రతి శనివారం ఆ యొక్క ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం, ఆ యొక్క సింధూరం పూజ జరిపించుకుని ఆ సింధూరాన్ని ప్రతిరోజు కూడా ధరించడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. కుంభరాశి వారి కోసం మంత్రాన్ని మరొక్కసారి చెప్తున్నాను. ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః ఈ యొక్క మంత్రాన్ని కుంభరాశి వారు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం పఠించండి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించుకోండి. నల్లని వస్త్రాన్ని ఆ యొక్క శనీశ్వరుడికి సమర్పించండి. పేదవారికి అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, సింధూరం ధరించండి, కుడి చేతి ఉంగరం వేలికి ఆంజనేయ స్వామి ఉంగరాన్ని ధరించండి. ఇది కుంభరాశి వారు ఎప్పుడూ చేయవలసినటువంటి మంత్రం, ఎప్పుడూ ఆరాధించవలసినటువంటి దైవం. కాబట్టి కుంభరాశి వారు మీ యొక్క రంగంలో ముందుకు వెళ్ళాలన్నా,
జీవితంలో ఆర్థిక సమస్యలు తీరాలన్నా కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించి నేను చెప్పినటువంటి దేవతారాధన గ్రహారాధన చేయండి. కుంభరాశి వారందరికీ కూడా మంచే జరుగుతుంది. జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.